వీటిలన్నింటినీ కూడా ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా దాటుకుంటా ఈరోజు పంచతంత్ర వ్యూహంతో ఇందులో ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏ కమిటీ వేసినా సరే జనసేనలో వీర మహిళలకు అందులో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక కీలకమైన నిర్ణయం ఇది. ఎందుకంటే ఏ పార్టీలోని కూడా మహిళలకి ఇలాంటి ఆపర్చునిటీ ఉండదంటే అసత్యం కాకపోవచ్చు కాక అది. అంటే వైఎస్ఆర్సీపీలోని మహిళా నేతలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు ఉన్నారు, కానీ కంపారిటివ్ అందులో లేరు అని నేను అన్నా వాళ్ళు తక్కువ చేయట్లేదు. మహిళలందరూ కూడా ఈరోజు రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థితులకు వెళ్ళాలి, ఎదగాలి. కానీ వీర మహిళలో ఉన్నంత ఫైటింగ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక ప్రాణం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరేం మాట్లాడినా ఏం చేసినా సరే ఎలాంటి డిబేట్ల కన్నా సరే సిద్ధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు శివంగులు. సో ఆయన ఎక్కువ కూడా ప్రస్తావిస్తుంటారు. వీర మహిళ అన్న టైటిల్ కూడా ఇచ్చింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారే పెట్టారు. ఎందుకంటే వాళ్ళంత ఫోర్స్గా ఉంటారు, దేనికన్నా నిలబడతారు, వెనక్కి తగ్గరు. ఎందుకంటే అధికారం లేనప్పుడు జనసేన పార్టీ అప్పుడు వీర మహిళలు ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పార్టీలోనూ కూడా అన్ని అవమానాలు పడి ఉంటారు. ఏదో తెలుగుదేశం పార్టీలో కూడా పడి ఉంటారు, ట్రోల్స్ చేసుకోవడం ఏదో చేయడం. కానీ వీళ్ళు ఏమో ట్రోల్స్ చేయడాలు, లేకపోతే దానికి వ్యతిరేకంగా పోస్టులు వేయడాలు, ఫైటింగ్లు చేసుకోవడాలు, ఈ సంస్కృతి చాలా తక్కువ జనసేనలో. వీళ్ళు ఏంటంటే మాట్లాడతారు, గట్టిగా తన వాయిస్ వినిపిస్తారు. అది ఆ విషయంలో మాత్రం వాళ్ళకి వాళ్ళే సాటి అన్నట్లుగానే ఉంటుంది మిగతాతో కంపేర్ చేస్తే. కొంతమంది ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో